కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్. అబ్బా, నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు. బా, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మంది జైలుకి పంపించాడు. బా, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా, మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకు పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, జైలు. బా, నా పైన 22 కేసులు లేబా.